కైలాసగిరి వచ్చాం గాయస్ 5 మెంబర్స్. అన్న ఇక్కడ చెప్పండి అన్న, హాయ్ చెప్పండి. ఇక్కడ హాయ్ చెప్పండి. అదే బుస్తు చెప్పరా చెప్పరా. 5 మెంబర్స్ వచ్చాం గాయస్. ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. ఇది లొకేషన్ వచ్చేసి కైలాసగిరి మీద ఉన్నాం ఫ్రెండ్స్. కాకపోతే వ్యూ పాయింట్ అంత మంచిగా కనిపించలేదు, మొత్తం మంచి వచ్చేసింది. ఓకే, దట్స్ ఏం కనిపించలేదు, ఏమనుకోకూడదు. మాకైతే మంచిగా కనిపిస్తుంది. వీడియోలో ఎట్లా కనిపిస్తుంది మీరు చూడండి. వీడియోలో మంచిగా కనిపిస్తుంది, మాకైతే మంచిగా కనిపిస్తుంది. మాకైతే మంచిగా కనిపిస్తుంది, వీడియోలో కనిపించదు. బికాస్ ఆఫ్ కొంచెం జూమ్ చేసి చూపిస్తుంది చూడండి కావాలంటే. అట్లా ఎలా అనిపించింది నీకు? ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎలా ఉంది? ఏముంది, చైనా వాళ్ళు తయారు చేస్తారు అన్నట్టే ఉంది. ముందు అన్ని పొదలు ఊపేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కైలాసగిరి అంటేనే గిరే. పైసలు అయితే ఎక్కువ దిగింది గాయస్. ఎంత 5 మందికి వచ్చి 1100 తీసుకురు. కానీ 10 మినిట్స్ కూడా ఉండే గ్లాస్ బ్రిడ్జ్ పైన. మనిషికి 10 మినిట్స్ కూడా ఉంచిన ఫోటోలు కూడా సగం దిగలే. దిగండి అనుకుంటారు. కైలాసగిరిలో ఒక బెనిఫిట్ ఉంది గాయస్. చెప్పు ఏంది? 1 బాయ్ ఫ్రెండ్ 2 గర్ల్. ఒక అబ్బాయికి 2 అమ్మాయిలు వస్తారు ఫ్రెండ్స్. చూడండి గాయస్, 2 గాడు ఎలా ఉంటారు. కానీ గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం అంత వర్త్ కాదు గాయస్, వర్త్ కాదు. వేస్ట్, నాకైతే చాలా వేస్ట్ అనిపించింది. 1100 ఊకాడు 5 మందికి. చాలా బాధగా ఉంది. అయ్యే 1100 ఉంటే 4 బీర్లు వస్తుండే. నేను తాగను. వీళ్ళిద్దరు అక్కడ ఇద్దరు నలుగురు, వాళ్ళు నలుగురు తాగుతారు. 4 బీర్లు 2 చికెన్ 65. ఇప్పుడు నెక్స్ట్ కార్ నడిపినట్టు వాళ్ళు పులిసిపోయి. అవును గ్యాస్, వీడు ఎగ్జాక్ట్లీ విజయవాడ నుండి కంటిన్యూ అసలు నిజలేదు వీడికి. నాకే పాపం అనిపించింది, ఏం చేసినా కార్ రాదు, ఏం చేయలేకపోయా. వీళ్ళకి వచ్చి కానీ అంత మాత్రమే వస్తుంది. ఏడా దిగాలని వీయలేడు. అది ఫస్ట్ లాగే కదరా, ఫస్ట్ లాగే కొంచెం అటు ఇటు ఉంటుంది. కొంచెం ట్రాక్ మీకు ట్రాక్ చూపిస్తాను రండి. ట్రాక్ చూపిస్తున్నా ఆల్రెడీ. దీని మీద మినీ ట్రైన్ వెళ్తది. ఓకే, అది ఇప్పుడు బంద్ చేశారు. ఎందుకలా? మాకు తెలిసి మా మంచి గురించి అనుకుంటున్నాం మేము. అది పొరపాటున ఎక్కుంటే మా దరిద్రం, ఎందుకంటే మా నెత్తి మీద ఎక్కువ దరిద్రం రాసి ఉంటది. మా అదృష్టం బాగుంది, ఎందుకంటే ఆ ట్రైన్ మీద మాకు నమ్మకం లేదు. అది చెప్పేది కాదు. ఈ కొండ చుట్టూ రౌండ్ వేస్తా అంటే మా ఏదో ఒక లోయలో పడి దిగుతుంది. దాని బదులు గ్లాస్ బ్రిడ్జ్ నిజం. ఎవరో సాయి తాతనా? రాజశేఖర్ గేట్ దగ్గర ఉన్నాడు. ఈడ ఆమె వాళ్ళ ఎవరు? ప్రభాకర్. ఇక్కడ మా ఫ్రెండ్ ప్రభాకర్, ఆయన రాలేడు, మిస్ అయిపోయాడు. ఎందుకు రాలే ప్రభాకర్? అసలు ఎందుకు రాలే ప్రభాకర్? ఎందుకు రాలే? ఆయన వస్తే ఇంకా టైం పాస్ అవుతున్నాం మనకి. యాక్చువల్ టైం పాస్ అవుతుంది. ఎక్కువ దెబ్బ పనులు ఎందుకే రాలేకపోతుంది ఆయన. 2 కళ్ళు 1 కన్ను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చి ఎట్లుంది చూడు. ఇక్కడ శివుడు, పార్వతి, చాలా బాగుంది. ఎలా ఉందా సాయి ఇక్కడ దేవుడు? శివుడి గురించి ఇంకెన్ని చెప్పిన తక్కువే అండి. ఇది మాత్రం 200% చాలా బాగుంది. ఇక్కడ కొన్ని 100,000 సినిమాలు ఇక్కడ షూటింగ్ అయ్యాయి. అవునా? బాగానే అయినాయి ఇక్కడ. మనం పుట్టినప్పటి నుంచి పాత సినిమాల్లో మొత్తం కైలాసగిరి షూటింగ్స్ మొత్తం ఇక్కడనే జరిగాయి. సాంగ్స్ గానీ, ప్రతి ఒక్క సీన్స్ గానీ అది బాగానే అయినాయి. అయితే ఈ మధ్య బాగా ఫేమస్ చేసిందంటే కోర్ట్ మూవీ. అవునా? ఎస్. ఏం లేదు, కథలు ఎన్నో కన్నారు, కాకిని కట్టారు. అదే లొకేషన్ మాత్రం బాగుంది. ఇక్కడ ఒక చాయ్ తిందాం అనుకుంటే ఏంద్రా పరిస్థితి మనది. బడ్జెట్ అసలు బడ్జెట్ కాదు, ఈడ రేట్లు ఎట్లున్నాయి? ఫస్ట్ రేట్లు అన్ని అదిరిపోతున్నాయి. సమోసా 50 రూపాయలు, టీ 20 రూపాయలు. ఓకే, మొత్తం బిజినెస్ అయిపోయింది. ఆఖరికి టాయిలెట్ పోయడానికి కూడా 5 రూపీస్. వైజాగ్ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఇదే గైస్. చూడండి ఎలా ఉందో.
నా బ్యాక్ వ్యూ చూడండి, చాలా బాగుంది గైస్, చాలా చాలా బాగుంది. గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. ప్రైస్ మాత్రమే కొంచెం ఎక్స్ట్రా చాలా 250 ఉంది. 250 ఉన్నా పర్లే కానీ ఇంకొద్దిసేపు టైం స్పెండ్ చేసేది అనిపించేది నాకు. 10 minutes ఒక 20 minutes అన్నా టైం ఉండేది ఉండే, ఇప్పుడు వర్త్ అనిపిస్తుండే 250కి. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది. నా బ్యాగ్ చూడండి, మొత్తం వైజాగ్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోద్ది గైస్. చాలా బాగుంది, వేరే లెవెల్ గైస్, చాలా చాలా బాగుంది. చూసారా ఎలా ఇటు చూడరా, ఏమైంది, ఏం కాదు, కనిపిస్తుంది. అసలు మీరు దీనికి ఎందుకు రాండి, ఇటు రాండి, ఇట్రా లెఫ్ట్ తీసుకురా. ఎస్, లెఫ్ట్ వాటర్ చూపించాలి. ఓకే, నువ్వు రావా?